నమస్కారం వైట్ఫీల్డ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సంక్రాంతి అనేది మన సంప్రదాయం. పెద్దలను గౌరవించుకోవటం మరియు ప్రకృతిని పూజించడం మన సంస్కృతికి నిదర్శనం పేర్కొన్న సీఎం నారా చంద్రబాబు నాయుడు. 2026 మకర సంక్రాంతి పెద్దల పండుగ సందర్భంగా తిరుపతిలోని కపిల తీర్థంలో పితృదేవతలకు తర్పణాలు, పిండ ప్రదానాలు చేసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు. తిరుమలకు ఎక్కువైన భక్తుల తాకిడి. వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలకు అనూహ్యంగా పెరిగిన భక్తుల తాకిడి. ఎటు చూసినా భక్తజన సాంద్రంగా మారిన తిరుమల గిరులు. వార్తల్లోని వివరాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన స్వగ్రామమైన నారావారిపల్లిలో ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించారు. సంక్రాంతి అనేది మన సాంప్రదాయమని, పెద్దలను గౌరవించుకోవటం మరియు ప్రకృతిని పూజించడం మన సంస్కృతికి నిదర్శనమని చంద్రబాబు పేర్కొన్నారు. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది మొట్టమొదటిసారిగా ఒక సాటిస్ఫాక్షన్. 3 రోజులు ఇక్కడే ఉన్నాం. ఇక్కడి నుంచి చూశారు అందరూ. వచ్చిన సమస్యలు కూడా తీసుకున్నాను. సాంప్రదాయాలను కాపాడే విధంగా మీరు చూస్తే భోగి, మన అందరం కూడా భోగి రోజున పాత వస్తువులని కాల్చి, అదే మాదిరిగా కాల్చిన దాంతో కూడా మళ్ళా వేడి నీళ్ళు చేసుకొని దాంతో స్నానం చేస్తే మంచి అదృష్టం వస్తుంది, మంచి జరుగుతుందని మన సాంప్రదాయం. అది కాకుండా ఎండ బాగా చలికాలం భోగి వేసుకుంటాం. భోగి మంటలు అవుతానే చలి తగ్గుతుంది. ఇంకా రాను రాను శివరాత్రికి వస్తే శివశివ అంటూ ఉండే చలి కూడా పోయి ఎండలు వస్తాయి. ఇది మన సాంప్రదాయం. మన పండుగలతో మన యొక్క వాతావరణాన్ని కూడా ఎప్పటికప్పుడు బేరీ చేసుకుంటూ ఉంటాం. రెండవది సంక్రాంతి, రైతుల పండుగ. రైతులందరూ కూడా ఫ్రెష్గా పంటలన్నీ వస్తాయి. కొత్త పంటలు, పిండి వంటలు. ఆడ నుంచి అందరూ కూడా బంధువులంతా కూర్చొని ఆనందంగా ఎంజాయ్ చేసి దిగుబడి వచ్చి రైతు ఆనందంగా ఉండే సమయం ఇది. అదే సమయంలో అమ్ముకుంటే డబ్బులు వస్తాయి. ఇటీవల కాలంలో 10,000 కోట్ల రూపాయలు ఒక్క ధాన్యాన్ని అమ్మితే డబ్బులు వచ్చాయి. 24 గంటలు పే చేశాం. రైతుల ఆనందానికి బ్రహ్మాండంగా ఆనందంగా ఉండే పరిస్థితికి వస్తున్నారు. రెండు జరిగినప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు సంక్రాంతి రోజున మన పెద్దలను తలుచుకుంటాం. ఇది మన సాంప్రదాయం. నివాళులు అర్పిస్తాం. అందుకే పెద్ద పండుగ కూడా ఇది. పెద్దలందరికీ, లేకపోతే అదర్వైజ్ మన పెద్దల్ని మనం గుర్తుపెట్టుకోలేకపోతే ఇంకా మన వారసత్వం లేదు, మన మనుషులమే కాదు, మనకు జంతువులకి తేడా కూడా లేదు. అలాంటిది పెద్ద పండుగ జరుపుకొని మన పూర్వీకులందరికీ ఓసారి 2-3 తరాలకు, 3-4 తరాలకు కూడా ఫోటోలు పెట్టి పూజలు చేసిన వాళ్ళు అర్పిస్తాం. అదే మన సాంప్రదాయం. ఈరోజు మీరు చూశారు, మేము కూడా మా తల్లిదండ్రులకి, మా బ్రదర్ చనిపోతే ఆయన, మా మామగారు, మా పార్టీ అధినేత, మా అత్త, మా అందరి గుండె వాళ్ళు అర్పించాం. ఇంకొక పక్కన కనుమ పండుగ. నేచర్ని ఆరాధించేది మన సంస్కృతి. ప్రకృతితో, అందుకే కాటమరాయుడు మనంతా కూడా పూజ చేస్తాం, పశువుల పండుగ చేస్తాం, పశువులను అలంకరిస్తాం. ఈ ప్రాంతంలో జల్లికట్టు కూడా చేస్తాం. ఒకప్పుడు ఇక్కడ కూడా కోడి పందాలు ఉండేటివి. అవి కూడా నేను చూశాను. ఇక్కడ కొన్ని ఇక్కడైతే కోడి పందాలు కూడా ఆడేవాళ్ళు, కోడి పందాలు తిరిగేటివి. దానికి ఆ కోళ్ళు కూడా తయారు చేసుకునేవాళ్ళం. మంచి కోడి పుంజుల్ని తయారు చేసి కోడి పందాలు కూడా ఇచ్చేసి అది ఒక వినోదం కింద, వారసత్వం కింద చేశాం. అలాంటివన్నీ సాంప్రదాయంగా వచ్చాయి. అలాంటి సాంప్రదాయాల్ని మళ్ళీ ఒకసారి పునరుద్ధరించవలసిన మనం చేసుకుంటూ ముందుకు పోతున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు మీ అందరికీ ఇది వారసత్వం. అందరికీ మరొకసారి హ్యాపీ సంక్రాంతి. అదే మరి హ్యాపీ కనుమ కూడా. సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. భోగి అయింది కాబట్టి దానికి కూడా అభినందనలు. 2026 మకర సంక్రాంతి పెద్దల పండుగ సందర్భంగా తిరుపతిలోని కపిల తీర్థంలో పితృదేవతలకు తర్పణాలు, పిండ ప్రదానాలు చేసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సంక్రాంతి రోజున సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశిస్తారని, ఈ సమయంలో పితృదేవతలకు పిండ ప్రదానం అందించడం వల్ల వారు తృప్తి చెందుతారని భక్తుల విశ్వాసం. నమస్కారం. నా పేరు ప్రణవ్ కుమార్ శర్మ. మేము పురోహిత సంఘం తరపున ఇక్కడ కపిలేశ్వర సేవ పురోహిత సేవా సంఘం తరపున
మేము ఇక్కడ బ్రాహ్మలం వచ్చాము. అందరికీ ఈరోజు తిలతర్పణాలు పిండ ప్రదానాలు చేయిస్తున్నాము. ఉత్తరాయణ పుణ్యకాలం విశేషంగా ప్రతి మకర సంక్రమణం రోజు, ప్రతి సంవత్సరము మకర సంక్రాంతి రోజున ఉత్తరాయణ పుణ్యకాలంలో ఈ వాళ్ళ పితృదేవతలకు అంటే వాళ్ళ పెద్దలకు ఇక్కడ తిలతర్పణాలు వదిలేసి ఇంటికి వెళ్ళి బట్టలు పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తోంది. మన తరతరాలుగా చేసుకుంటున్న ఆచారం ఇది. అలాగే పిండ ప్రధానాలు కూడా అలా చేసుకుని కపిలేశ్వర స్వామి వారి సన్నిధిలో ఈ మహత్కార్యం జరగడం అందరి సుకృతం. ఇందులో పాల్గొనడం మా అదృష్టం. తిలతర్పణాలు వాళ్ళ పితృదేవతలకి నీరు అందడానికి అనేది, తిలలు అంటే నువ్వుల్ని మహావిష్ణు స్వరూపంగా మహావిష్ణు ఒంటి నుంచి వచ్చాయంట తిలలు అంటే నువ్వులు. దానికోసమని ఆ తిలలతో చనిపోయిన వాళ్ళకు కనుక ఆ తిలలు నీళ్లు మంత్రంతో, బ్రాహ్మడు చెప్పే మంత్రంతో నీళ్లు గనక విడిచిపెడితే వారి పితృదేవతలకి నీరు అందుతుంది. అక్కడ నీళ్లు వాళ్ళకి సమృద్ధిగా ఆహారం. బ్రాహ్మణులకు ఎవరైతే స్వయం పాకం తిలతర్పణం అయిన తర్వాత స్వయం పాకం అంటే పప్పు, ఉప్పు, బియ్యము, కూరగాయలు, చింతపండు, నెయ్యి ఇలా వగైరా వస్తువులన్నీ తీసుకొచ్చి బ్రాహ్మడికి స్వయం పాకంగా ఇస్తారు. అవి ఇవ్వడం వల్ల వారి పితృదేవతలకి ఆ సంవత్సరం అంతా కూడా భోజనం దొరుకుతుంది అనేది ఒక ప్రతీతి. అది ఎలా అంటే మనకిక్కడ 365 రోజులు అనేది పితృలోకంలో, అక్కడ వాళ్ళకు ఒక సంవత్సరం అంటే ఒక్క రోజు. కాబట్టి దాన్ని ఈ విధంగా మన ఋషులు వాళ్ళు ప్రత్యక్షంగా చూసి ఆ విధంగా అక్కడ ఏం జరుగుతోంది ఆ లోకాల్లో అని వాళ్ళు ప్రత్యక్షంగా చూసి మనకు గ్రంథాల్లో రాశారు. కాబట్టి దాన్ని మన తరతరాలుగా పాటిస్తూ వస్తున్నాం. అందుకు తిలతర్పణం చెయ్యండి అంటారు ప్రతి ఒక్కరిని కూడా. తల్లి తండ్రి ఉన్నవాళ్ళు కాదు, తల్లి తండ్రి లేని వాళ్ళు, లేదా తండ్రి లేక తల్లి ఉన్నా, తల్లి లేక తండ్రి ఉన్నా వాళ్ళ వర్గానికి వాళ్ళు తిలతర్పణాలు చేసుకోవచ్చు, స్వయం పాకాలు ఇవ్వచ్చు, పిండ ప్రదానాలు చేసుకోవచ్చు. తల్లి తండ్రి ఉండేవాళ్ళు పిండ ప్రదానాలు కానీ తిలతర్పణం చేయకూడదు. ఒకరుంటే చేసుకోవచ్చు, ఇద్దరు ఉంటే చేయకూడదు. అది దీని యొక్క ప్రాశస్త్యం. ఈ సంక్రాంతి గురించి మన హిందువులందరికీ చాలా విశేషమైన ప్రాధాన్యం గురించి అందరికీ తెలుసు. దీని గురించి ప్రత్యేకంగా వివరించాల్సిన పని లేదు. అయితే ఈ కపిలి తీర్థంలో కృతయుగం నుంచి ఈ పితృ కార్యాలని పెద్దలందరూ కూడా చేస్తున్నారు, పెద్దలందరికీ చేస్తున్నారు. ఈ కృతయుగం, త్రేతాయుగం, కలియుగం, ఈ యుగాలన్నింటిలోనూ ఇక్కడ కపిలి తీర్థంలో విశేషంగా చేయుచున్నారు. ఇక్కడ కపిలి మహాముని పాతాళ గంగలో తపస్సు చేస్తూ శివలింగాన్ని ప్రతిష్ఠింపజేయగా ఆ శివలింగం పెరిగి పెరిగి పెద్దదై భూమాతను చీల్చుకుంటూ పైకి వచ్చింది. అప్పుడే గోదాదేవి కూడా భూమిని చీల్చుకుంటూ వచ్చి శివయ్యకు అభిషేకంగా గోదాదేవి ఇక్కడే ఉద్భవించిందని ఒక నానుడి ఉన్నది. అయితే ఈ పితృకార్యాలు అనాదిగా ఈ కపిలి తీర్థంలో చేయబడుతున్నవి. ఈ కాశీ కంటే ఎక్కువ విశేషంగా ఇక్కడ ఈ కార్యక్రమాల్ని భావిస్తారు. ఇక్కడ ఎవరైనా తెలుసో మర్చిపోయి ఉంటే ఈ కపిలి తీర్థంలో గ్యాప్ వచ్చి చేయకుండా ఉంటే ఈ కపిలి తీర్థంలో చేస్తే సమస్య పరిష్కారం అవుతుందని, పితృదేవతల ఆశీర్వాదం ఉంటుందని, వంశము గోత్రం అభివృద్ధి చెందుతుందని ఈ పితృకార్యాల యొక్క ముఖ్య ఉద్దేశము. ఇక్కడ ఈసారి మా బ్రాహ్మణులందరికీ చాలా సౌకర్యం కల్పించినటువంటి విజిలెన్స్ డిపార్ట్మెంట్ పెద్దలందరికీ, మరియు ఫారెస్ట్ ఆఫీసర్ వాళ్ళకి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ, ఇంకా మిగతా మీడియా వారికి పేరున ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఈసారి ఈ కార్యక్రమాలు చాలా విజయవంతం అవుతాయి కూడా. అయితే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చిన వాళ్ళు వచ్చినట్లు ఇన్ అవుట్ పెట్టారు కాబట్టి చాలా సౌకర్యంగా ఉన్నది. ఇట్లు కైప నటరాజ శర్మ, కపిలి తీర్థంలో అపర కార్యాలు చేసుకునే పౌరోహితుణ్ణి. ఉండేది 2-3 సంవత్సరాలుగా గమనిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమాన్ని ఎలాగైనా ఈ పక్క స్థలంలోకి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లోకి, ఈ డిపార్ట్మెంట్ స్థలం ఉపయోగించుకుంటే ప్రజలందరికీ, నగరవాసులందరికీ సౌకర్యంగా ఉంటుంది, యాత్రికులు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందనే ఉద్దేశంతో మనం ఎమ్మెల్యే గారికి ఈ యొక్క విషయమై లెటర్ పెట్టినాము. ఎమ్మెల్యే గారికి తెలియజేసి మళ్ళీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డిఎఫ్ఓ గారికి కూడా ఈ స్థలాన్ని ఒక్కరోజుకు వినియోగించుకునే విధంగా అవకాశం కల్పించాల్సిందిగా ప్రార్థన చేస్తూ మేము లెటర్ పెట్టుకున్నాము. దాన్ని పరిశీలన చేసి ఎమ్మెల్యే గారి యొక్క చొరవతో డిఎఫ్ఓ గారు కూడా దీనికి అంగీకరించి మొన్న 2 రోజుల ముందు శాంక్షన్ చేసినారు. కాబట్టి ఈ విధంగా జరగడం చాలా సంతోషదాయంగా ఉంది. ఇంతకు మునుపు సంవత్సరం, ప్రతి సంవత్సరము రోడ్డు వైపే అయ్యవార్లు
పుర ప్రజలు కూర్చొని చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒకరి మీద ఒకరు జనాలు తోపులాట జరిగేది. ఇప్పుడు ఆ వాతావరణం లేకుండా చాలా ప్రశాంతంగా ఈ గార్డెన్లో కూర్చొని చేసుకోవడం. తిరుమలకు భక్తుల తాకిడి ఎక్కువైంది. వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలకు భక్తుల తాకిడి అనూహ్యంగా పెరిగింది. తిరుమలగిరులు మొత్తం ఎటు చూసినా భక్తజన సాంద్రంగా మారింది. ప్రస్తుతం సర్వదర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఈ నేపథ్యంలో సర్వదర్శనం క్యూ లైన్ కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు చేరుకుంది. వీరికి సుమారు 15 గంటల పైగా సమయం పడుతుందని టీటీడీ వెల్లడించింది. మరోపక్క రూములు దొరక్క లాకర్లలో లగేజ్ భద్రపరిచి భక్తులు ఆరబయటనే నిద్రిస్తున్నారు. కాలినడకను కూడా భక్తులు భారీగా తరలివస్తున్నారు. అలిపిరి మార్గాన 14,000 టోకెన్లు, శ్రీవారి మెట్టు మార్గాన ఇచ్చే 6,000 టోకెన్ల కోసం భక్తులు భారీగా అక్కడికి చేరుకుంటున్నారు. టైం స్లాట్ ద్వారా దర్శించుకునే భక్తులకు సుమారు 6 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు పేర్కొన్నారు. నిన్నటి దినం నుంచి తిరుమలకు భక్తులు భారీగా చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ అధికారులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లను చేస్తున్నారు. తిరుపతిలోని కపిల్ తీర్థంలో పితృదేవతలకు తర్పణాలు, పిండ ప్రదానాల కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ పుణ్యక్షేత్రం పూర్వీకుల ఆత్మశాంతికి, పితృరుణం తీర్చుకోవటానికి ముఖ్యమైన ప్రదేశమని, కపిల్ తీర్థం శైవక్షేత్రం మరియు తీర్థమని, ఇక్కడ పితృక్రియలు చేయటం పూర్వీకుల ఆశీస్సులు పొందడానికి దోహదం చేస్తుందని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి పేర్కొన్నారు. ఓం నమో వెంకటేశాయ. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా సంక్రాంతి పండగ మన పెద్దల పండగ, అతి పవిత్రమైన పండగ సంక్రాంతి. మనము ఈరోజు ఉదయమే స్నానం ఆచరించి మన పెద్దోళ్ళను, చనిపోయిన వారు పెద్దోళ్ళని మనం తలుచుకుంటూ ఈరోజు వారికి పిండ ప్రదానం చేసి మనం ఈ పండగని అత్యంత పవిత్రంగా జరుపుకుంటాం. ఈ పెద్దల పండుగ మనం ఈ పిండ ప్రదానం చేసిన వల్ల మన చనిపోయిన వాళ్ళు పెద్దోళ్ళు స్వర్గలోకం నుండి వారు మనల్ని ఆశీర్వదిస్తారు. అందువల్ల ఈ పెద్ద పండగ ఎంతో ప్రాముఖ్యమైనది. ఈరోజు మన స్థానిక కపిల్ తీర్థం వద్ద స్థానికులందరూ వచ్చి ఈరోజు వారి వారి పెద్దలకు, చనిపోయిన పెద్దలకు ఈరోజు పిండ ప్రదానం చేస్తున్నారు. ప్రతి ఏడు ఇక్కడ కపిల్ తీర్థం దగ్గర మేము పిండ ప్రదానం మా పెద్దోళ్ళకి చేస్తున్నాము. ఇక్కడ ప్రతిసారి రద్దీగా ఉండేది. ఈసారి దేవస్థానం వారు, ప్రభుత్వము అత్యంత వైభవంగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ఎవరికి ఏ విధమైన ఆటంకం లేకుండా సౌకర్యవంతంగా వచ్చిన వాళ్ళకంతా క్రమ పద్ధతిగా పోలీస్ శాఖ వారు ఇక్కడ ఉండి లైన్లో పంపిస్తూ క్రమ పద్ధతిగా ఈరోజు పిండ ప్రదానం చేసుకున్నాం. మాకు ఎంతో సంతోషదాయకంగా ఉంది. ఈరోజు మామూలుగా పెద్దవాళ్ళకి పండగకి వచ్చి పిండ ప్రదానం చేస్తారంటే ఈ తోసుకుని తొక్కుని పోయి చేసేవాళ్ళం. అలా లేకుండా ఈసారి ప్రశాంతంగా ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వానికి, పోలీస్ శాఖ వారికి, టీటీడీ యాజమాన్యానికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబం స్వగ్రామమైన నారావారిపల్లిలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా గ్రామదేవత గంగమ్మకు సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కుటుంబం స్వగ్రామమైన నారావారిపల్లిలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటున్నారు. 2 రోజులుగా సాంప్రదాయ వేడుకలు, గ్రామీణ క్రీడలు, ప్రజలతో మమేకమై పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. గురువారం ఉదయం గ్రామదేవత గంగమ్మకు సీఎం కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు తన తల్లిదండ్రులకు నివాళులర్పించారు. సీనియర్ ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు పుష్పాంజలి ఘటించారు. సీఎం వెంట ఎంపీ, ఎమ్మెల్యేలు దగ్గుమల ప్రసాదరావు, పులివర్తి సుధారెడ్డి, గురజాల జగన్మోహన్, పులివర్తి బిన్నిల్ తదితరులు పాల్గొన్నారు. పండుగ రోజు కావడంతో స్థానిక ప్రజలు చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపేందుకు పెద్ద ఎత్తున నారావారిపల్లికి చేరుకున్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్నారు. గురువారం ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వచ్చారు. గురువారం ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వచనంతో తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇది ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశ సమయం, మకర సంక్రమణం, పరమ పవిత్రమైనటువంటి కాలంలో
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవడం ఎంతో సంతోషకరమైన విషయం. దేవస్థానం వారు అందరికీ కూడా అనేక సదుపాయాలు సౌకర్యాలు ప్రశాంతంగా దర్శనం చేసుకుని వెళ్ళడానికి వ్యవస్థ చేశారు. ఇక్కడ పండగ వాతావరణం అంతా కనపడుతోంది. ఈ కొండ మీద పండగ చేసుకోవడం అంటే ఆయన కుటుంబంగా అందరం కలిసి చేసుకోవడంలో ఒక గొప్ప ఆనందం ఉంటుంది. అందుకని ప్రతి సంవత్సరం మకర సంక్రమణానికి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం అలవాటు. ప్రముఖ సినీ నటుడు సప్తగిరి సంక్రాంతి రోజున పలమనేరులో సందడి చేశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్లో జరిగిన క్రికెట్ టోర్నమెంట్కు తన స్నేహితుడు ఆహ్వానించడంతో పలమనేరుకు వచ్చినట్లు సప్తగిరి తెలిపారు. ప్రముఖ సినీ నటుడు సప్తగిరి సంక్రాంతి రోజున పలమనేరులో సందడి చేశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్లో జరిగిన క్రికెట్ టోర్నమెంట్కు తన స్నేహితుడు ఆహ్వానించడంతో పలమనేరుకు వచ్చినట్లు సప్తగిరి తెలిపారు. ఈ సందర్భంగా తన స్నేహితులతో కలిసి కాసేపు సరదాగా క్రికెట్ ప్రాక్టీస్ చేశారు. ఇక్కడ మా ఫ్రెండ్ టోర్నమెంట్ పెడితే ఆహ్వానించాడు. సో సరదాగా మన తిరిగి ఊర్లుగా చిన్నప్పుడంతా సరదాగా ఉంటే మన మనుషుల మంది ఉంటే హ్యాపీగా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంక్రాంతి అనేది మన సంప్రదాయం. పెద్దలను గౌరవించుకోవటం మరియు ప్రకృతిని పూజించడం మన సంస్కృతికి నిదర్శనం పేర్కొన్న సీఎం నారా చంద్రబాబు నాయుడు. 2026 మకర సంక్రాంతి పెద్దల పండుగ సందర్భంగా తిరుపతిలోని కపిల తీర్థంలో పితృదేవతలకు తర్పణాలు పిండ ప్రదానాలు చేసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు. తిరుమలకు ఎక్కువైన భక్తుల తాకిడి. వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలకు అనూహ్యంగా పెరిగిన భక్తుల తాకిడి. ఎటు చూసినా భక్తజన సంద్రంగా మారిన తిరుమల గిరులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.